ఒక చిన్న ఊర్లో కొత్తగా ఒక ఆట స్థలం అంటే పార్క్ కట్టాలని నిర్ణయించారు. అక్కడ కార్మికులు, ఇంజనీర్లు అందరూ పనిలో బిజీగా ఉన్నారు. వారితో పాటు ఒక పెద్ద కాంక్రీట్ మిక్సర్ కూడా ఉండేది. ఆ కాంక్రీట్ మిక్సర్కు తన పని మీద చాలా గర్వం. ఈ పార్క్ మొత్తం నా వల్లే కడుతున్నారు, నేను లేకపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు అని చెప్పుకునేది. అది విని పక్కనే ఉన్న ఇసుక అడిగింది, కాంక్రీట్ మిక్సర్, నువ్వు ఒక్కడివేనా పనిచేస్తున్నది? అవును, నేను కాంక్రీట్ కలపకపోతే భవనం ఎలా కడతారు అని సమాధానం చెప్పింది. అప్పుడు సిమెంట్ సంచి మాట్లాడింది, అయితే నన్ను లేకుండా కాంక్రీట్ తయారవుతుందా? చిన్న రాళ్ళు కూడా చెప్పాయి, మమ్మల్ని కలపకపోతే కాంక్రీట్ బలంగా ఉంటుందా? నీటి ట్యాంకర్ నవ్వుతూ అడిగి, నేను లేకపోతే మిశ్రమం ఎలా తయారవుతుంది? కాంక్రీట్ మిక్సర్ కాసేపు ఆలోచించింది. మరుసటి రోజు అందరికీ ఒక పాఠం చెప్పాలని అనుకుంది. పని మొదలయ్యే సమయంలో కొద్దిసేపు ఆగిపోయింది. ఇసుక, సిమెంట్, రాళ్ళు, నీరు అన్నీ సిద్ధంగా ఉన్నా వాటిని కలపలేకపోయారు. చూశారా, నా అవసరం ఎంత ఉందో అని కాంక్రీట్ మిక్సర్ గర్వంగా చెప్పింది. అప్పుడు అక్కడికి వచ్చిన ఇంజనీర్ అన్నాడు, కాంక్రీట్ మిక్సర్, నువ్వు చాలా ముఖ్యమైన దానివే, కానీ ఇసుక, సిమెంట్, రాళ్ళు, నీరు లేకపోతే నువ్వు కూడా నీ పని చెయ్యలేవు. ఒక్కొక్కరి పని ఒక్కొక్కటి, అందరూ కలిసి పనిచేస్తేనే బలమైన నిర్మాణం తయారవుతుంది. ఆ మాటలు విని కాంక్రీట్ మిక్సర్కు తన తప్పు అర్థమైంది. నిజమే, నేను ఒక్కడిని కాదు, మనందరం కలిసి పనిచేస్తేనే ఈ పార్క్ అందంగా తయారవుతుంది. అప్పట్నుంచి కాంక్రీట్ మిక్సర్ ఎప్పుడూ గర్వపడకుండా అందరినీ గౌరవించేది. కొన్ని రోజుల తర్వాత అందమైన పార్క్ సిద్ధమైంది. పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఆనందించారు. అది చూసి కాంక్రీట్ మిక్సర్ సంతోషంగా అనుకుంది, పెద్ద పని చెయ్యాలంటే ఒక్కరి శక్తి కాదు, అందరి సహకారం కావాలి. నీతి: జట్టుగా కలిసి పనిచేస్తేనే గొప్ప పనులు సాధించవచ్చు. ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమైనదే.